ధరణి సమస్యలు పరిష్కరించాలంటే చాలా లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పైపైన హంగులు కాకుండా శాశ్వత పరిష్కారం చెప్పాలని అన్నారు. పోర్టల్లో మార్పులు చేర్పుల కోసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి విస్తృత అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని సీఎం అన్నారు. ఎల్ఆర్ఎస్ అనుమతులకు వస్తున్న దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దీనికోసం 33 జిల్లాలో ప్రత్యేకంగా టీంలను రూపొందించుకోవాలని అన్నారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులతో 1,00,000 ఎకరాలకు కూడా కేసీఆర్ నీరివ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కానీ ప్రభుత్వంపై ఏటా 25,000 కోట్లు భారం పడిందని విమర్శించారు. కేసీఆర్ కాసుల కక్కుర్తికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాశనమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా మేడిగడ్డ, సుందిల్లా, అన్నాల నుంచి నీటిని విడుదల చేయమని తేల్చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. రేపు అక్కడ జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం గురించి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ ఆరోపించారు. వినుకొండ హత్యను డైవర్ట్ చేయడానికే మదనపల్లి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు ఢిల్లీలో తన ధర్నాకు కాంగ్రెస్ హాజరవ్వకపోవడానికి చంద్రబాబు, రేవంత్ దోస్తే కారణమని జగన్ అనుమానించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్రం కొత్త భవనాన్ని కేటాయించింది. సునేహ్రీ బాగ్ రోడ్లోని బంగ్లా నెంబర్ 5ను కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పరువు నష్టం కేసులో ఆరోపణలకు ఎదుర్కోవడంతో గతేడాది ఆయన పార్లమెంట్ అభ్యర్థిత్వానికి స్పీకర్ రద్దు చేశారు. దీంతో ఆయన తన బంగ్లాను ఖాళీ చేశారు. తిరిగి ఎన్నికల్లో గెలవడంతో ఆయనకు బంగ్లాను కేటాయించారు. భద్రాచలం వద్ద గోదావరికి మరోసారి వరద పోటెత్తుతోంది. కాసేపట్లో 49 అడుగుల స్థాయికి చేరుకుంటోందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తం చేశారు. రెస్క్యూ టీంను కూడా అందుబాటులో ఉంచారు. ఇక ప్రాణహిత నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద నీరు పోటెత్తింది. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. ముంబై, పూణేలో జనజీవనం స్తంభించింది. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. ఉత్తరాఖండ్లో పలు బ్రిడ్జిలు కుప్పకూరడంతో యాత్రికులు హిల్ స్టేషన్లలో చిక్కుకుపోయారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ కు బరాక్ ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు. స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మరీ వారి మద్దతును వెల్లడించారు. దీంతో కమలా హారిస్ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైంది. మరికొన్ని రోజుల్లోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరో తేలనుంది. మెజార్టీ డెమోక్రాట్లు కమలా హారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాసేపట్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి మొత్తం 117 మంది పాల్గొంటున్నారు. ఇందులో 47 మంది మహిళలే ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి 4 హాజరు కానున్నారు. గతేడాది కంటే ఈ దఫా ఎక్కువ పథకాలతో భారత్ బృందం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.